మంచి లైటింగ్ వస్తుంది కదా. అట్నే నాన్న ప్లీజ్ ఒక 100 రూపీస్ ఇస్తాను. ఒక 4 రోజులు వీడియోస్ 4 రోజులు కెమెరామ్యాన్ కెమెరామ్యాన్ 1000 ఏం ఫంక్షన్? మా అక్క దగ్గర ఏ అబ్బాయి ఏ అక్క? ఇంకా మా పెద్దమ్మ దగ్గర నడిపా మీ పిన్ని ఉందిగా, ఆ పిన్నికి ప్రెగ్నెంట్ ఉందా? ఇంకా కాలేదా? మా అక్క ఏమో మహాలక్ష్మి అక్క దగ్గర పెడుతుంది. ఇంకా కాదు డ్యూటీ ఏది వస్తుందా? ఇంట్లో ఉంటాను. డ్యూటీ మీ గౌతమి పిన్నికి అయిందా కానీ పెళ్ళి? కాదు కుదిరిందా నాకు అప్పుడు? ఇంకొక అంకుల్ 2 అంకుల్ 3 అంకుల్. అవును అదే గౌతమికి కూడా ఒక కార్ డ్రైవింగ్ అబ్బాయి కుదిరింది, పట్నం కూడా ఇచ్చేసినాం సగం అన్నారుగా. ఏ కట్నం ఇప్పుడు ఉందా మరి? వాళ్ళు అడిగారు ఇప్పుడు అంతేనా? 2 అంకులు లేకుండా 3 అంకులు చేస్తామని. అవును 2 అంకులు అయింది. వాళ్ళు ఏం సంబంధం. అవునా మళ్ళీ చూస్తున్నారా మరి సంబంధాలు? 2 అంకులు పుట్టిన అబ్బాయితే నన్ను ప్రశ్న. అవునా బాబు పుట్టిందా? నేను అప్పుడే 6 నెలలు అయిందా? ముగ్గురు హైదరాబాద్లో జాబులు చేశారు. ఎవరు ముగ్గురు? వాళ్ళ ముగ్గురు అక్క చెల్లి. నాగలక్ష్మి అక్క హైదరాబాద్లోనే చేసింది, చిన్న అక్క ఆడే చేసింది, ఇప్పుడు గౌతమ్ అక్క కూడా ఆడే చేసింది. పెద్ద మెడికల్ షాప్ ఉంటుంది గౌతమ్ అక్క. ఇక్కడ వాళ్ళు అంతా ఉంటాయి. దగ్గర చూపెట్టు ఇంకే ఏం దొరికింది ఎన్ని రోజులకి? మా అన్న ఎందుకు ఆనందపడుతుంది. పిల్లడు పోతుందిరా ఇంటి కప్ప తిరిగినాడు. నువ్వు నవ్వికి కదులుతుంది కెమెరా. కథలు మాకు నాన్న కథలు మాకు. ఈ పొడుగు వచ్చేది కొంచెం ఆగి తీగిన మంచి జుట్టు అంతది పొడుగు జుట్టు. మేము వచ్చేటప్పుడు అంటే మీకు గడికి మధ్యాహ్నం కనపడాలి, కానీ మేము వచ్చే నైట్ 11:30. వచ్చిన అంటే మళ్ళీ వచ్చిన రానే డాడ్ నైట్ 12కి వచ్చారా? చెన్నారమేగా ఆమె ఇచ్చింది. చెన్నారమే కానీ ఇక్కడే చేశారు మన సైడ్. ఆడ వాళ్ళకి ఇల్లు లేదు, ఒకే గది రేపుంది, ఫస్ట్ వేడిగా ఉంది దానికి లోపల. ఆ గుడ్డోనేమో చికాకు చేస్తాను అందులో ఉండదు కనుక అందుకని రెడీ చేశారు. రెడీ చేసి కొన్ని రోజులు ఆగి హైదరాబాద్ పోతుంటారు. మమ్మీ కలుపుకొని వచ్చాను. ఇంకొక ఇయర్ పోలే కదిలి మాకు నాన్న చూసినాను. ఇది సాయంత్రం వస్తాను మీకు. ఎండకు దొరుకుద్దని చెప్పింది, ఆగుతూ అందుకు. అసలు నల్లగా నువ్వు కాకిలాగా మారుతావు ఎండకు తిరిగితే. నీళ్ళు తిరగద్దా మమ్మీ? వచ్చినామో దేవుడా నల్లగా ఎండకు తిరిగి. మేము కూడా అయిపోయా 4 రోజులకే. ఈ ఎండాకాలం వచ్చింది, హాలిడేస్ మంచిదే, కానీ ఎండ ఫుల్ కొట్టడం అదే బాధ. ఒకేసారి వర్షం పడాలి. పొద్దున్నే సాయంత్రం దాకా ఎండబట్టింది, సాయంత్రం మళ్ళీ చల్లగా గాలి వచ్చింది, మబ్బు పట్టినట్టుండి. ఈరోజు మబ్బు పట్టి అయిపోయిందిగా మంచిగా. సాయంత్రం అదంతా ప్రకృతి సృష్టి, మనం ఏం చేయలేం దానికి, అంత దేవుడే చూసుకుంటాడు.
ఒక్కటే దొరికింది ఎందుకనే తెల్లవా? నాకు ఎక్కువ ఉండవు. యా షట్, వీడియో తీసి కూడా వేస్టే. వచ్చినప్పుడు బాగా అవునా, చూడాలనుకుంటున్నా. ఎర్రగా అవుతుందండి మీ జుట్టు, ఎర్రగా తెల్లగా అది ఎర్రగా. మధ్య మధ్యలో అంత ఎర్ర జుట్టు. గోరింటాకు పెట్టుకున్నా చాలా ఉంది. అంతకుముందు తెల్లగా ఉందా? ఆడాడ ఆహా. మొన్న అమ్మ గోరింటాకు పెట్టుకుంటాను మిక్సీ పట్టుకుంది పెరిగేసి. నాకు కూడా పెట్టంటే పెట్టింది. అందుకే ఎర్రగా అయింది. చెట్లు కూడా ఎర్రగా అవుతాయా చేతులు? ఏమైతుంది నీకు కూడా? పెట్టిందంట. ఎన్ని మినిట్స్ అయిందా? 5 minutes. 7-8 minutes. 8 minutes తీస్తాను. 8 minutes తీస్తా. మేము ఏం చేసినా తెలుసా అక్క, మా అన్యకే హైదరాబాద్లో పేర్లు రావట్లేదని ఆపొద్దు, అలా చెప్తావే మీకు. చికెన్ పిల్ల 8 minutes తీస్తాను. కొత్త సృజనకం చేసుకోవచ్చు. చికెన్ కొత్త ఏడికి సృజనకం చేసుకోవచ్చు. సుకన్యకి ఎప్పుడు వచ్చేది? 18 వారాలు వచ్చిందని చెప్పింది. ఇది ఏముంది, ఈ వారం అయిపోయింది. నువ్వేమైతావు పోదామని అనుకుందంట. ఎలక్షన్స్ నేహానికి నువ్వేమైతావు? అమ్మమ్మ. అమ్మమ్మ మరి అమ్మమ్మ అమ్మమ్మే వెళ్తాం. జేజీ 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 అని పిలుస్తాడు ఆడు. ఇంకొక మినిట్ ఉంది. కొంచెం కదిలింది. కదిలి మాకు నాన్న ప్లీజ్, నాకు కాలిపోతుంది. ఫ్యాన్గా వస్తున్నాను. నాకు చెయ్యి నొప్పి. ఇక్కడ పెట్టచ్చుగా నాన్న, మరి కనబడదా? కనబడదు. కొంచెం దగ్గర నువ్వు కదిలిస్తున్నావు. అప్పుడు శ్రీనకు పండగకు వచ్చింది, అంతకుముందు ఒకసారి వచ్చింది. ముగ్గురికి జలుబులు చేసింది కానీ ఫోన్ చేసుకోవటానికి చాలు కావట్లేదని అంటే చేసుకొచ్చింది. గోకే మమ్మీ వంట చేసుకోవడం ఇచ్చినవా? మొన్న ఫంక్షన్ కాడికి 18 వచ్చింది. ఏ ఫంక్షన్? మా అక్కల అన్నకు ఒక్కతే వచ్చింది. నేను ఫోన్ చేస్తాను రావట్లేదు, ఏం చేసుకుంటాను. మీ నాన్న మంచుకుంటాడు ఇప్పుడు. మమ్మీ డాడీ అట్నే గొడవలు పెట్టుకుంటావా? ఇవాళ గొడవ వచ్చేది ఆడ. మా నాన్న పనికి పోవట్లేదు అని అంటే రాలేదు. అమ్మమ్మ కోపం ఆగదు. లేదంటే అన్న పని చెప్పిండు అనుకో, అందరు తోటలో పోతారు. ఫోను కూడా అన్నదంటే చాలేదు. అమ్మకి బాడీ వెయిట్ ఉంటుందిగా, చిల్లపోతున్నారు. మరి షాపు శారీస్ అవి ఇవో తెచ్చి అమ్మొచ్చుగా, కానీ ఇంట్లో పోవాలి. అప్పులు పెడతారు అందరు. ఆడిపోతే మాకు ఫంక్షన్కి అప్పులు ఇంకా ఉన్నాయి. అమ్మడానికి పెడితే ఊర్లలో అంతా అప్పులే అడుగుతారు, డబ్బులు ఇచ్చి తీసుకుంటారు కదా. ఊళ్ళలో తెలిసిన వాళ్ళే అన్నట్టు తర్వాత ఇస్తాను. షాపింగ్ మళ్ళీ చేయడానికి పోయింది కానీ అవునుగా నిలబడేది చేసేది. కాళ్ళు బాగా మొత్తం వాసి అది 12 గంటల 8 గంటలు నిలబడాలి. నైట్ 9ంటికి వచ్చేది పొద్దున్నే. అదే బాగానే పోతుంది, కెట్టబోతుంది అనుకున్నాను నేను. పోయింది కొన్ని రోజులు అక్కడికి. ఇంకా ఆడ ఏసీగా అప్పుడు చలికాలంగా బాగా జలుబు చేసినట్టు. ఈ టైంలో అయితే బాగుండేది మీ మమ్మీకి ఆ జాబ్. ఈ ఎండకు తట్టుకోలేక ఏసీలో ఉండొచ్చు.